భరద్వాజ గారు, ఇండియన్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప ది రైజ్' ఏంటి పరిస్థితి? ఫస్ట్ సింగిల్ బయటకు వచ్చింది, పుష్ప టైటిల్ సాంగ్ ఒకటి బయటకు వచ్చింది. అవును. అది విన్నారా? ఎలా ఉంది? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బోసు పాట రాశారు, చంద్రబోస్ గారు. అంటే ఫస్ట్ పార్ట్లో ఒక పాట రిలీజ్ అయింది, ఏ బిడ్డ ఇది నా అడ్డా అని. అది నిజానికి చాలా ట్రెండ్ క్రియేట్ చేసింది అప్పట్లో. క్యాచీగా ఉంది, పైగా పదాల పొందిక కూడా చాలా క్యాచీగా ఉంది. ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే ఇది చాలా కనెక్ట్ అయ్యి ఈజీగా జనాల్ని పట్టుకునేలాగా ఉంది, అది క్యాచీగా ఉంది. ఈ పాట అలా క్యాచీగా మొదలవ్వలేదు అనేటువంటి ఒక అసంతృప్తి అయితే అభిమానుల్లో కనిపిస్తోంది. రెండోది, పాట నడిచిన పద్ధతి కూడా ఒక మార్చింగ్ సాంగ్ లాగా నడిపారు దీన్ని. ఆఫ్కోర్స్ ఒక మార్చింగ్ సాంగ్గా నడిపారు. అయితే ఆ పాట వచ్చిన సందర్భము ఈ పాట వచ్చేటువంటి సందర్భం ఒకటయ్యే అవకాశం కూడా లేదు. దాంతో దీన్ని కంపేర్ చేయటం కూడా ఒక రకంగా తప్పే. ఈ సినిమా కథ ఏమిటి అనే దాన్ని బట్టి ఈ పాటల డిజైనింగ్ ఉంటుంది. అవును, అలాంటి పాటే ఉండాలి అని అనుకోవడం తప్పే, కానీ ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. అది ఒక రేంజ్లో ఉంటాయి కదా, అది జనాలు అలాగే అనుకుంటారు. అలాగే ఇందులో చివరిలో ఆ డైలాగ్, అంటే తగ్గేదేలే అనేటువంటి ఆ డైలాగే కొత్త పద్ధతిలో చెప్పడం ఉంటుంది. అవును. అయితే జనాలు అంటుంది ఏంటంటే అక్కడ ఇంకేదైనా డైలాగ్ పెడితే బాగుండేది. ఇది కూడా ఆశే, ఇది కూడా అత్యాశే. అంటే ఆ సినిమా క్రియేట్ చేసినటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ మీద ఈ పాట మీద రివ్యూలు నడుస్తున్నాయి ఇప్పుడు. అంటే చాలా అంచనాలు ఉన్నాయి జనాల్లో అనేది అర్థమైంది. పుష్ప 2 ఇలా ఉంటుంది అనేది చాలా భారీ అంచనాలతో ఉన్నారు. ఆ భారీ అంచనాలకు తగిన పద్ధతిలో ఏది లేకపోయినా మాట్లాడటం మొదలు పెడుతున్నారు. అవును. అందుకని ప్రతిదీ చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ గెటప్ కనెక్ట్ అయింది జనాలకి అది కనెక్ట్ అయింది. తర్వాత దీనికి సంబంధించి ఒక రాజకీయ పరమైనటువంటి చర్చ కూడా ఒకటి నడుస్తోంది. గ్లాసు గ్లాస్తో వచ్చాడు కదా, గ్లాస్తో వస్తాడు, అది సర్క్యులేట్ అవుతుంది. ఏమిటిది? ఒకవైపు బయట గ్లాసు గుర్తు మీద ఒక గొడవ జరుగుతోంది. అవును. అంటే కొంతమంది ఇండిపెండెన్స్ కూడా అది కేటాయించడం మీద కూటమి కొంత న్యాయ పోరాటానికి దిగటము, అలాగే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఈ ప్రయత్నం జరుగుతోంది. ఈ జరుగుతున్న నేపథ్యంలో ఈ పుష్పలో గ్లాస్ చూపించడం అనేది దేన్ని సింబలైజ్ చేస్తోంది అనేది రకరకాలుగా ఎవరి పద్ధతిలో వాళ్ళు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అలా ఒక పొలిటికల్ హీట్ ఆల్రెడీ ఇప్పుడు అవును నడుస్తున్నటువంటి వేడి ఈ సినిమా ఈ రిలీజ్ అయినటువంటి పాటకు కూడా జోడైంది. జోడై అది కూడా కలిసి ఇది హాట్ టాపిక్గా మారింది. ఈ గ్లాసు గుర్తుకు సంబంధించిన వ్యవహారం కూడా. అయితే పొలిటికల్గా స్టేట్మెంట్ లాగా ఎక్కడా లేదు, కానీ ఇది రూల్కి సంబంధించినటువంటి పాటగానే ఉంది. ఆ పాటతో పోలిక తీసుకురావడం తప్పే. ఇది ఏ బిడ్డ ఇది నా అడ్డా పాటతో పోలిక తీసుకురావడం కరెక్ట్ కాదు. పుష్పరాజు ఆ టైంలో వార్నింగ్ ఇస్తున్నారు, ఇది నా అడ్డా అని చెప్పేసి, అంతవరకే. ఇప్పుడు ఆల్రెడీ కింగ్ అయిపోయాడు కాబట్టి ఇది రూల్కి సంబంధించి రూలింగ్లో ఉన్నాడు. రూలింగ్లో ఉన్నాడు. తన రాజ్యము, తన లక్ష్యాలు, తను ఏం చేయబోతున్నాడు, ఏం చేశాడు, దానిని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నంగా ఈ పాట నడక నడిచింది. ఆ పద్ధతిలో ఆయన చంద్రబోసు దాన్ని అడాప్ట్ చేసుకుని రాశాడు. అందుకు ట్యూన్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఇందాక మనం అనుకున్నట్టుగా మార్చింగ్ సాంగ్లా ఉందని అంటున్నారు. అది కరెక్టే. ఈ తరహా పాటలు అలాగే ఉంటాయి. రెండోది, శేషాచలం అడవుల్లో జరుగుతున్నటువంటి కథగా మనకి ఫస్ట్ పార్ట్లో ఓపెన్ చేశాడు. తన మేనరిజమ్స్ ఇవన్నీ కూడా ఈ పాటలో కొంత చూపించాడు, ఎస్టాబ్లిష్ చేశాడు. చాలా కష్టపడ్డాడు, బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి తను ప్రతి విషయంలోనూ విపరీతమైన కేర్ తీసుకున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది పాట చూస్తే. ఆ చివరిలో స్టెప్స్ కానీ ఇవన్నీ అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే పద్ధతిలోనే సినిమా ఉంటుంది అనేది అయితే అర్థమవుతుంది. కానీ దీని మీద జడ్జిమెంట్ పాస్ చేసే పరిస్థితి కాదు ఇది. జడ్జిమెంట్ పాస్ చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకు లేదు. జస్ట్ ఊరికనే సినిమాకి సంబంధించి ఒక ప్రిపరేటరీ క్లాస్ లాగా మొదలుపెట్టారు వాళ్ళు.
జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు నెమ్మదిగా. పుష్ప 2 కంటే ఆగస్టు 15 రిలీజు, ఇంకా టైం ఉంది కాబట్టి నెమ్మదిగా మూడ్ క్రియేట్ చేసుకుంటూ వెడుతున్నారు. అందులో భాగంగానే ఈ పాట రిలీజ్ అయింది. ఇంకా చాలా పని ఉంది, ఇంకా చాలా యాక్టివిటీ ఉంది. మనం మేలో ఉన్నాం, ఇంకా 3 నెలల టైం ఉంది. ఈలోపు ఎలక్షన్ వేడి ఇవన్నీ అయిపోయిన తర్వాత జూన్లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. చాలా సినిమాలు రిలీజ్లే వాయిదాలు పడిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. అవును, అందుకని పుష్ప మీద ఇంకా చాలా వస్తుంది, చాలా కంటెంట్ వస్తుంది. ఇప్పుడే అన్నీ చెప్పేయాలి అనేటువంటి ఒక ఆశ మొదలైంది జనాలకు. అంటే ఎక్స్పెక్టేషన్స్ మేరకు మాట్లాడుతున్నారు. అవును, అందువలన వచ్చినటువంటి చిన్న డిసప్పాయింట్మెంట్ కనిపిస్తోంది. కానీ ఇది వ్యూస్ పరంగా చాలా రికార్డులు బద్దలు కొట్టేసిన వ్యూస్ సంపాదించింది. అవును, దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది దాని మీద ఏ మేరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో అనేది, ఏ రేంజ్లో ఉన్నాయి అనేది. ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఈ విమర్శలు సహజంగానే వస్తాయి. ఓకే. నెమ్మదిగా సాటిస్ఫై అవుతారు తర్వాత వచ్చే వాటితో.